ఏం చేసినా ఒక వింతే, ఒక విశేషమే. మనిషి బ్రెయిన్లో న్యూరాలింక్ ప్రాజెక్ట్ ద్వారా చిప్ పెట్టగలిగితే ఇంకో దిశగా రోబో టాక్సీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అసలు ఇంకా మనుషులు దాన్ని డ్రైవ్ చేయరు. అలాంటి కార్స్ ఆగస్ట్ నెలలో టెస్లా ద్వారా రిలీజ్ కాబోతున్నాయంట. ఇలాన్ మస్క్ ఒక మాట అన్నారు ట్వీట్లో, భవిష్యత్ తరాలంట ఆశ్చర్యపోతాయి, చాలా స్ట్రేంజ్గా ఫీల్ అవుతాయంట. మనిషి ఎగ్జాస్ట్ అయిపోయి లేదా ఏదైనా ఆల్కహాల్ తీసుకున్నా తన సొంత కార్లు తనే డ్రైవ్ చేసుకున్నాడు ఒకప్పుడు అని. అటువంటి రోజులు వస్తాయి భవిష్యత్తులో. అంటే భవిష్యత్తులో వచ్చేవన్నీ కూడా ఆటో డ్రైవింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్సే అనమాట, ఆటో పైలట్ మోడ్లో. సో ఇటువంటి విచిత్రం, వింత ఇలాంటివన్నీ కూడా ఆయన వల్లే సాధ్యమవుతుంటాయి. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్కి అమెరికాలో కూడా ఇంకా అప్రూవల్ లేదు. రెగ్యులేటర్స్ దగ్గర నుంచి అప్రూవల్ లేదు, పబ్లిక్ కూడా సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. అన్ని రోడ్స్లో ఇవి పనికిరావు కూడా. ఇండియా లాంటి రోడ్స్లో అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఇప్పుడప్పుడల్లా వర్కౌట్ అవ్వదు, కానీ అదొక విశేషం అని మాత్రం చెప్పొచ్చు. రోబో ట్యాక్సీ లేదా ఆటో డ్రైవింగ్ కార్స్కి జీపీఎస్ సిస్టమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒకసారి మనం కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నది దగ్గర, సముద్రం దగ్గరకో, పెద్ద కొండ దగ్గరకో, డెడ్ ఎండ్ దగ్గరకు వెళ్ళిపోతుంటాం. మన జీపీఎస్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు కాబట్టి చాలా దేశాల్లో ఇంకా కూడా పటిష్టమైన రోడ్స్ రాలేదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఇంకా మాన్యువల్గానే ఉంది.